ఈరోజు మనము గురుకుల సంక్షేమ భవన్ ని ముట్టడించడం జరిగింది ఏబీవీపీ ఆధ్వర్యంలో. మనం చూసుకున్నట్లయితే 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ ప్రభుత్వం నియంత్రణ పాటించిందన్న ఉద్దేశంతో ఆ ప్రభుత్వాన్ని గద్దె దించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకోవడం జరిగింది. మనం చూసుకున్నట్లయితే తెలంగాణ తెచ్చుకుంటే బతుకులు మారితే నీళ్లు నిధులు నియామకాలు వస్తాయన్న ఉద్దేశంతో తెలంగాణ తెచ్చుకున్నాం. 10 ఏళ్ల కాలంలో ఈ కేసీఆర్ ఎలాంటి పొగడలు వేయడం మనం అందరం చూసినాం. ఆ ప్రభుత్వాన్ని గద్దె దించి ఈ రోజు మనం ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకుంటే ఈ రోజు కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వ హాయంలో దాదాపుగా ఈ రేవంత్ రెడ్డి గారు 50 మందిని బలికొనడం జరిగింది. ఆ రోజులలో తెలంగాణ ఉద్యమంలో ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం 1200 మందికి పైగా విద్యార్థులను బలిగొన్నది. ఈ రోజు కూడా ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులను బలిగొంటుంది. ఇంకా ఎంతమందిని బలిగొంటారని ఈ రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తున్నాం. ముందుగా అంటే ఈ ఆత్మహత్యలు ఏదైతే ఈ ఫుడ్ పాయిజన్ జరిగే టైంలో కొంతమంది మంత్రులు కూడా దీని మీద రియాక్ట్ అయ్యి బయట ఫుడ్ తినడం వల్ల ఇదంతా జరిగిందని చెప్పడం జరిగింది. తర్వాత అదే మంత్రులు వెళ్ళి అక్కడ తప్పు జరుగుతా ఉందని చెప్పేసి కొంతమంది మంత్రులు చెప్పారు. మరి అంటే ఏం జరుగుతా ఉంది ఇప్పటికే? సో చూడొచ్చు అంటే విద్యార్థులందరూ కూడా సంక్షేమ భవన్ ని ముట్టడించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఏదైతే ఇప్పుడు దాకా పెండింగ్ బిల్స్ ఉన్నాయో దీనికి సంబంధించి అలాగే ఫుడ్ పాయిజన్ అంశం సంబంధించి ప్రభుత్వం ఇప్పటికీ కూడా సీరియస్ గా తీసుకోలేదంటూ కూడా వీళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఏదైతే ఇప్పటి వరకు చనిపోయిన విద్యార్థులు ఉన్నారో వీటికి సంబంధించి యాక్షన్ కూడా ఇప్పటిదాకా తీసుకోలేదంటూ కూడా ప్రభుత్వం మీద వీళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. ఏదైతే సంక్షేమ భవన్ ముట్టడి అనేది ఈ రోజు ఏబీవీపీ అనేది చేపట్టడం జరిగింది. ప్రధానంగా వీళ్ళు చెప్పేది ఒకటే, దీనికి సంబంధించి ఏదైతే అంశం కానీ మేము ఏబీవీపీ నుంచి సూటిగా హెచ్చరిస్తున్నాం. పక్క ప్రతి ఒక్కరిని ఏ రోజైతే మేము అరెస్ట్ చేసాం ఏబీవీపీ నుంచి ఈ రోజు ఈ ధర్నా కోసం రేపు పొద్దున ఇంకా పెద్ద ధర్నా చూపిస్తాం. ప్రతి ఒక్క స్టూడెంట్ కి న్యాయం జరిగే విధంగా మేము ఈ రోజు అయితే కష్టపడుతున్నాం. ఏబీవీపీ ఎప్పటికీ ఊరుకోదు. బిడ్డ రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో, నువ్వు ఏ విధంగా అయితే ఆ పిల్లలని నాశనం చేసినావో నిన్ను కూడా అదే విధంగా నాశనం చేస్తానని ఏబీవీపీ నుంచి హెచ్చరిస్తున్నాం. రేవంత్ రెడ్డి ఈ రోజు 49 మంది విద్యార్థులను పొట్ట పెట్టుకున్నావు. నువ్వు పేద పలుకున మరుగు విద్యార్థులతో మీరు ఆడుకుంటున్నావు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, నీకు మళ్ళీ కేసీఆర్ గత పడతానని హెచ్చరిస్తున్నాం. చూడొచ్చు వీళ్ళందరినీ కూడా ఇక్కడ నుంచి తరలించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఏదైనా కూడా వి వాంట్ జస్టిస్ అంటూ కూడా వాళ్ళు నినాదాలు చేస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. దాదాపు అంటే ఏదైతే 51 మంది ఫుడ్ పాయిజన్ తో చనిపోయిన విద్యార్థులు ఉన్నారో వీళ్ళందరికీ సంబంధించి ఇప్పటి వరకు న్యాయం జరగలేదు. దీని మీద ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు ప్రభుత్వం. ఎందుకు ఇంత చిన్న చూపు చూస్తా ఉంది విద్యార్థులను? అలాగే అందులో సంక్షేమ విషయానికి వస్తే ఇప్పటి వరకు వాళ్ళకి రావాల్సిన నిధులు కూడా రిలీజ్ చేయని పరిస్థితి కనబడతా ఉంది. సో దీనికి సంబంధించి ప్రధానంగా వీళ్ళందరూ కూడా ఏబీపీ అందరూ కూడా డిమాండ్ చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. వీళ్ళందరూ కూడా సంక్షేమ భవన్ ముట్టడి అనేది ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇప్పటికే చూడొచ్చు దాదాపు అంటే పోలీసులు కూడా ఒక పక్క కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు, కానీ ఎక్కడా కూడా కంట్రోల్ లేని పరిస్థితి కనపడతా ఉంది. అలాగే చాలా మంది విద్యార్థులందరూ కూడా లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాబట్టి అంటే దీనికి సంబంధించి ఏదైనా కూడా మాకు న్యాయం జరిగే వరకు కూడా ఈ అంశం మీద కొట్లాడతామంటూ కూడా చెప్తా ఉన్నారు. సో దీనికి సంబంధించి ఏదైనా ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి విద్యార్థులకు ఇచ్చిన హామీలు నెరవేర్చడం చేతగాక ఈ విధంగా మమ్మల్ని లాఠీ చార్జులతో అక్రమ అరెస్టులతో అరెస్ట్ చేపిస్తా ఉన్నావు కదా రాసుకో రేవంత్ రెడ్డి. మేము న్యాయం కోసం పోరాటం చేయడానికి ఏబీవీపీ ఆధ్వర్యంలో మేము ఈ రోజు ఏబీవీపీ సభ్యులందరం సిద్ధమై ఇక్కడికి వస్తే మమ్మల్ని ఒక గూండాలుగా విద్యార్థులను చూడకుండా మమ్మల్ని ఈడ్చుకొని పోలీసులను పెట్టి మమ్మల్ని ఇందులో వేసి లాక్లో వేసుకొని తీసుకెళ్తున్నారు. మేము గుండాలం కాదు. ప్రభుత్వానికి చెప్తున్నది ఏంటంటే మేము గుండాలాగా మీకు కనిపిస్తున్నామా? మేము న్యాయం కోసం పోరాటం చేస్తున్నాం. న్యాయం జరిగే వరకు కూడా మేము పోరాటం ఆపం. మీ టాటాకి చప్పులకు మేము భయపడే వాళ్ళం కాదు. ఎన్నో బలిదానాలు ఎన్నో ఉద్యమాలు చేసినటువంటి ఉస్మానియా గడ్డ సాక్షిగా విద్యార్థులం మా పోరాటాన్ని ఆపము. మాకు దీని మీద బాధ్యులు ఎవరైతే ఉన్నారో వారిని కఠినంగా శిక్షించే వరకు ఈ గురుకులాల యొక్క హాస్టల్ వసతులు గాని విద్యా వ్యవస్థ గాని మార్పు రాకపోతే ఇలాంటి ఉద్యమాలు ఎన్నో చేస్తామని మేము ప్రభుత్వానికి స్పష్టం చేస్తున్నాం. ప్రభుత్వం వస్తే విద్యార్థుల బతుకులు మారుతాయి, ప్రతి ఒక్క ఉద్యోగం వస్తుంది, నిధులు వస్తాయి అనే ఉద్దేశంతో మనము ఈ రోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చుకున్నాం. 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ నిరంతర పోకడలు పోతుండని ఆ ప్రభుత్వాన్ని గద్దె దించి విద్యార్థులు అందరం ఏకమై
తెలంగాణ సమాజం అంతా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చుకుంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది? తెలంగాణ ఉద్యమ కాలంలో ఎంత బలిగొన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో మంది బలిగొన్నది. ఈ రోజు కూడా ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు గురుకులాలలో 51 మందిని బలికొనడం తాను సిగ్గుచేటు. రేవంత్ రెడ్డి విద్యార్థులకు న్యాయం చేయని ఏబీవీపీ ఈ రోజు పిలుపునిస్తే నువ్వు దౌర్జన్యంగా పోలీసులు అండదండ చూసుకొని అరెస్టులు చేస్తున్నావు. ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకో రేవంత్ రెడ్డి. విద్యార్థులకు న్యాయం చేయి. 51 మంది ఇప్పటికీ బలి తీసుకున్నావు. ఇప్పటికన్నా సంక్షేమ భవన్లో ప్రతి ఒక్క మౌలిక వసతులు ఉండేలాగా చూసుకోవాలి. లేకపోతే ఏబీ నువ్వు ఇచ్చినావు కదా 6 గ్యారెంటీలతో నువ్వు వచ్చినావు కదా, నీకు 7వ గ్యారెంటీ ఏబీ ఇస్తుంది. నిన్ను గద్దెదించాను. మా లక్ష్యం మాకు 2 లక్షల ఉద్యోగాలు అన్నావు. ఇప్పటిదాకా 200 ఉద్యోగాలు కూడా లేదు. సిగ్గుపడు. ఇప్పటికైనా విద్యార్థుల పక్షాన ఉండు. పాము కాడుతో ఎంతో మంది విద్యార్థులు చచ్చిపోయారు. నీళ్ళచారుతోటి పురుగుల అన్నంతో విద్యార్థులు చనిపోతుంటే 3000 మంది హాస్పిటల్ పాలయ్యారు. నువ్వేమని చెప్తున్నావు? నీ మంత్రులు వాళ్ళు తినుబండారాలు తిని హాస్పిటల్ పాలయ్యారు. సిగ్గు ఉండాలి ఏమన్నా కాంగ్రెస్ ప్రభుత్వానికి. ఈ మంత్రులకు కాంగ్రెస్ ఉండేటప్పుడు ఒకసారి గురుకులాలకు పిల్లల్ని తీసుకోవాలండి. అక్కడ పరిస్థితి ఎట్లుంది? ఇప్పటి వరకు పక్కా భవనాలు లేవు. ఎక్కడ పోతుంది తెలంగాణ ప్రభుత్వం? తెలంగాణ ప్రభుత్వాన్ని మభ్యపెట్టి 6 గ్యారెంటీల పేరుతో మోసం చేసినావు. మేము ఇప్పుడు చెప్తున్నాం, ఈ సంక్షేమ భవన్ సాక్షిగా చెప్తున్నాం, 7వ గ్యారెంటీ నీకు ఇస్తున్నాం. నిన్ను గద్దెదించడమే మా లక్ష్యం. 2 లక్షల ఉద్యోగాలు అన్నావు, 200 ఉద్యోగాలు కూడా లే. ఏందో బీఆర్ఎస్ ప్రభుత్వ ఉద్యోగాలని నీ ఉద్యోగాలు చూపించుకున్నావు. మేము ఇప్పుడు చెప్తున్నాం, నిన్ను గద్దెదించడమే మా ఎజెండా. మా ఈ ఉద్యమాన్ని మా ఉద్యోగంగా భావించి నిన్ను గద్దెదించుతాం. ఇప్పటికన్నా గురుకులాల్లో ఉన్న విద్యార్థులకు న్యాయం చేయి. లేకపోతే మీకు ఎట్లా బుద్ధి చెప్పాలో కాంగ్రెస్ రోడ్ల మీద ఎట్లా తిరుగుతారో మేము చూస్తాం. సంక్షేమ భావాలు అస్తవ్యస్తమైన ఇప్పటికైనా విద్యార్థులు పాము కాడుతారు. మనం చూసుకున్నట్లయితే నాటి నుండి నేటి వరకు చూసుకుంటే ప్రభుత్వాలు మారాయి కానీ స్టూడెంట్స్ చావు లాగలేదు. ఎందుకు అంటే ఇది పూర్తిగా గవర్నమెంట్ నిర్లక్ష్యం అనే చెప్తున్నాము. చూసుకుంటే నాటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం, నేటి కేసీఆర్ ప్రభుత్వం 2 ఒకేలా ఉన్నాయి. మార్పు కావాలి అని చెప్పేసి మిమ్మల్ని ఎన్నుకున్నాము. ఇదేనా నువ్వు తెచ్చిన మార్పు? ఈ చావులేనా నువ్వు మాకు ఇచ్చేది? కేజీ బంగారం ఇస్తా అన్నావు. కేజీ బంగారం కాదు, కేజీ బువ్వ పెట్టి స్టేజ్ లో నువ్వు ఉన్నావా అని చెప్పేసి ఏబీవీపీ నిన్ను ప్రశ్నిస్తుంది. నీ ప్రవర్తన కనుక మార్చుకోకపోతే రేపు ఇదే ఉద్యమం ఎత్తి నీ సెక్రటరేట్ గోడలు పగలు కొట్టి నిన్ను గద్దె దింపే వరకు ఊరుకోమని చెప్పి హెచ్చరిస్తున్నాం. రేవంత్ రెడ్డి ఖబర్దార్ చేస్తా ఉన్నారు. వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి తరలించే ప్రయత్నం అయితే పోలీసులు కూడా చేస్తా ఉన్న పరిస్థితి. ఏదైనా కూడా మేము అడిగిన డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా నెరవేర్చే వరకు మేమైతే ఇదే కొనసాగిస్తాం. ఇంకా ఇలాంటి ధర్నాలు ఇంకా చేస్తూనే ఉంటాం. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దెదించే ప్రయత్నం అయితే ఖచ్చితంగా మేము చేస్తామంటూ కూడా చెప్తా ఉన్నారు. ఏదైతే ఈ అంశానికి సంబంధించి ప్రధానంగా ఈరోజు గురుకుల పాఠశాలలో జరుగుతున్నటువంటి హత్యలపై ఏబీపీ రోజు ప్రశ్నించడం జరిగితే మా అందరిని అరెస్ట్ చేయడం సిగ్గు చేయడం. ఈ రోజు మనం చూసుకున్నట్టయితే సంక్షేమ హాస్టళ్లలో అత్యధిక దారుణంగా ఫుడ్ సమస్యలు అనేక కారణంగా ఫుడ్ సమస్యలు పెడుతున్నారు. ప్రతి ఒక్క నీళ్ళ చారు, అదే విధంగా కాలేజీలలో వాటర్ లేక అనేక సమస్యలతో కాలేజు స్టూడెంట్స్లలో ప్రత్యేక కష్టాలలో ఉన్నారు. ఈ రేవంత్ రెడ్డి మీరు స్పందించకపోతే ఇలాగే నిర్లక్ష్యం చేసి ఖబర్దార్ సీఎం రేవంత్ రెడ్డి, మీ సీఎం ఆఫీస్ ముట్టడిస్తాము, దేనికైనా వెనకాడమని చెప్తున్నాము. ఖబర్దార్ రేవంత్ రెడ్డి చూసుకోండి. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి దురాచారం ఏ విధంగా ఉందా అనేది ఒకసారి ఆలోచించండి అన్న. కేవలం విద్యార్థులు భోజనం సరిగ్గా లేకుండా చనిపోతున్న కారణంగా మేము ధర్నా చేస్తున్నాం. ఇలాంటి తిండి తిప్పాల వదిలేసి మేము ఇక్కడ ధర్నా చేస్తుంది కాదు. కేవలం విద్యార్థులు, మాలాంటి విద్యార్థులకు ఆహారం సరిగ్గా లేక 51 మంది చనిపోయారు ఈ రోజుతో. ఇప్పటికైనా ఈ గవర్నమెంట్, ఈ యొక్క ప్రభుత్వం మేల్కొని తక్షణం ఈ యొక్క పిల్లలకు సరైన ఆహారం పెట్టాలని కోరుతున్నాం. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ఇక మీదనైనా బుద్ధి తెచ్చుకొని ఈ యొక్క ఆహార పద్ధతిలో నువ్వు సరైనటువంటి
దారి ఎంచుకుంటే బాగుంటుందని చెప్పేసి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ద్వారా కోరుతున్నాం. లేని ఏడాల రాబోయే రోజులలో ఏబీవీపీ నుండి అతిపెద్ద ఉద్యమ కార్యక్రమాలు నిర్వహిస్తామని కోరుకుంటున్నాము. జై హింద్, జై భారత్ మాతాకి. కూడా తరలించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇక్కడ నుంచి పోలీసులు కూడా అంటే క్లియర్ చేసే ప్రయత్నంగా ఇక్కడ జరుగుతా ఉంది. ఏదైనా కూడా మా ప్రధాన డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో డిమాండ్స్ కి సంబంధించి ఇప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి రెస్పాన్స్ రాకపోతే ఖచ్చితంగా దీని మీద కఠినంగా ఇంకా మరిన్ని ఉద్యమాలు మేము చేపడతామంటూ కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనపడతా ఉంది. ఏదేమైనా కూడా ఏదైతే దాదాపు 51 మంది విద్యార్థులు చనిపోయిన తర్వాత దాని మీద ప్రభుత్వం ఇప్పటి వరకు రెస్పాన్స్ రాకపోవడం కానీ ఎలాంటి యాక్షన్ తీసుకోకపోవడం కానీ ప్రధానంగా ఇక్కడ ప్రధాన అంశాలుగా కనబడతా ఉంది. వీళ్ళు అదే డిమాండ్ చేస్తా ఉన్నారు, మాకు రక్షణ కల్పించాలంటూ కూడా. ఏదైతే విద్యార్థులందరికీ కూడా అదే ఫుడ్ పాయిజన్ అంశంలో కూడా ఫుడ్ విషయంలో కూడా సరైన ఫుడ్ కూడా పెట్టట్లేదు అనేది వీళ్ళు చెప్తున్న వాదన. దీనికి సంబంధించి ప్రధానంగా వీళ్ళు ధర్నా చేపట్టిన పరిస్థితి కూడా కనబడతా ఉంది. సో ఏదేమైనా కూడా మా డిమాండ్స్ నెరవేర్చే వరకు కూడా ఇలాంటి ఉద్యమాలు ఇంకా మరికొన్ని చేసే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తాం. రేవంత్ రెడ్డి గద్దె దించడమే మా తక్షణ కర్తవ్యం అంటూ కూడా వాళ్ళు చెప్తా ఉన్న పరిస్థితి. ఏదేమైనా కూడా ఇప్పుడు జరుగుతున్న గురుకుల పాఠశాలకు సంబంధించి ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని వీటి మీద దృష్టి పెట్టాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తా ఉన్నారు. ప్రధానంగా ఈ అంశానికి సంబంధించి ఇప్పటికైనా ప్రభుత్వం దీని మీద స్పందించాలంటూ కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి లెజెండ్ టీవీ.